భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రైవేటు స్కూళ్ల నిబంధనలను తుంగలు తొక్కుతున్నారు. ఇష్టరాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగులు అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఏ స్కూల్లో చదివే పిల్లల పుస్తకాలు అదే పాఠశాలల్లో విక్రయిస్తున్నారు. మండలంలోని శ్రీ చైతన్య స్కూల్లో యాజమాన్యం సపరేట్ ఒక రూమ్ ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు వారి స్కూల్ పేరుతో ప్రింట్ చేయించిన బ్యాగులు కొనాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు లబ్బోదిబో అంటున్నారు. ఒక పక్క స్కూల్ ఫీజులు, పరీక్షల ఫీజులు అవి కాక ఇలా పాఠ్య పుస్తకాల పేరుతో దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు స్కూల్ ప్రాంగణంలో అమ్మకూడదని నిబంధన ఉన్నప్పటికీ యాజమాన్యం లెక్క చేయకుండా ఇలా యథేచ్ఛగా అమ్ముతున్నారంటే విద్యాశాఖ అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎంఈఓని వివరణ కోరగా తనకు సంబంధం లేదని జిల్లా అధికారికి ఫిర్యాదు చేయబోమని చెప్తున్నాడు. విద్యాశాఖ అధికారిని ఫోన్లో సంప్రదించగా వారిని పట్టుకోండి, ఫిర్యాదు చేయండి, తాము అప్పుడు వస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీంతో ఈ పుస్తకాల విక్రయంపై నియంత్రణ ఎవరు చేపట్టాలన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భద్రాచలం సంబంధించినటువంటి శ్రీ చైతన్య, మనుగూరు శ్రీ చైతన్య, పాల్వంచ, కొత్తగూడెం సంబంధించినటువంటి విద్యా సంస్థలలో నూతనంగా విద్యా సంవత్సరం ఏర్పడక ముందే ఒక పక్క అడ్మిషన్లు చేయకూడదని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి విద్యా సంవత్సరం పూర్తయింది అయినా సరే ఊళ్ళల్లోకి వెళ్ళి అడ్మిషన్లు చేస్తా ఉన్న పరిస్థితి. దీంతో పాటు విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత బుక్స్ గానీ, టై గానీ, బెల్ట్ గానీ సంబంధించిన దాంట్లో ఒక పక్క చట్టాలు ఉన్నప్పటికీ గానీ విద్యా హక్కు చట్టం చెప్తా ఉంది. బుక్స్ గానీ, అట్లాగే సంబంధించినటువంటి టై బెల్ట్ గానీ, అట్లాగే పెన్స్ గానీ, నోట్ బుక్స్ గానీ అమ్మకూడదని చెప్పేసి ఒక పక్క డిఈఓలు, ఎంఈఓలు సంబంధించినటువంటి జీవోలు పాస్ చేసిన చైతన్య విద్యా సంస్థలు మాత్రం యథావిధిగా యథేచ్ఛగా ఏజెన్సీ ఏరియాలకు సంబంధించిన దాంట్లో లక్షలాది రూపాయలు ఈ రోజు విద్యా సంస్థల పిల్లల దగ్గర నుంచి కూడా, తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఈ రోజు వసూలుకి పాల్పడుతున్నటువంటి విద్యా సంస్థల మీద ఇప్పటికీ చర్యలు శూన్యం. అది లాస్ట్ ఇయర్ గతంలో జరిగినటువంటి భద్రాచలం సంబంధించినటువంటి